స్మార్ట్ పోల్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో పాటు. ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. అసలు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అండ్ బీహార్ ఫలితాలు ఎలా ఉండబోతాయి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ అంటే ఇవాళ 5-6 కల్లా మీరు ఇదంతా ఎలా ఏర్పాటు చేస్తారు, అంటే ఎప్పటి నుంచి మీరు ఈ సర్వేలో దీంట్లో ఉన్నారు అండ్ ఎంతమంది పాల్గొన్నారు ఇందులో, అసలు సర్వే ఎలా చేశారు దీంట్లో? ఓకే, యాక్చువల్గా మేము 94 నుంచి సర్వేలో ఉన్నాము. అంటే నియర్లీ 3 దశాబ్దాలుగా 30 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. అప్పుడు మేము వివిధ రకాల సర్వేలు చేసేవాళ్ళం. నెల్సన్ ఇండియాలో మేము స్టాఫ్ అనమాట, ఫ్రీలాన్స్ స్టాఫ్. తర్వాత మనం 10 ఏళ్ళు అవుతుందండి మేము స్మార్ట్ పోల్ సంస్థ పెట్టి. ఈ 10 ఏళ్ళ నుంచి మేము సొంతంగా సర్వేలు చేయడం, పొలిటికల్ సర్వే చేద్దామని చెప్పేసి మాలో కొంతమంది సీనియర్లు బయటకు వచ్చి మనకున్న తెలిసిన విద్యను మనం వాడుకుందామని చెప్పేసి పర్ఫెక్ట్ యాక్యురసీతో ఎలా చేయాలనేది మాకు ఒక 20 ఏళ్ళ అనుభవం అప్పటి వరకు నేర్పించింది. ఇప్పుడు మేము ఒక్కొక్క సర్వేకి మరింత మెరుగు చేసుకుంటూ మా యొక్క మెలకువలు కానీ తీసుకునే విధానానికి కానీ, ఇదివరకు ఓన్లీ శాస్త్రీయబద్ధంగా పెన్ అండ్ పేపర్ వాడేవాళ్ళం, తర్వాత యాప్లు చేసుకుంటూ అలా తర్వాత మళ్ళీ కొంచెం డెవలప్ అవుతూ దాన్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చాము. మన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మేము 3 విడతలు సర్వే చేసామండి. ఫస్ట్ విడత మేము సర్వే చేసేటప్పటికి 1 మంత్ కిందట సుమారు 15th నాడు ఆ టైంలో చేశాము. అప్పుడు మనకి ఇక్కడ బీఆర్ఎస్ కొంచెం 7.5% దాకా బీఆర్ఎస్కి మాకు మొగ్గు చూపిందండి. తర్వాత మేము ఈ మంత్ 1, 2, 3 తారీఖులు ఈ నెల 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు 3 రోజులు మళ్ళీ సర్వే చేశాము. ఆ సర్వే చేసినప్పుడు దాని యొక్క పర్సంటేజ్ బాగా తగ్గి 2 to 3% బీఆర్ఎస్ ఎడ్జ్. అప్పటికీ కూడా మనకు బీఆర్ఎస్ ఎడ్జే ఉంది. తర్వాత అంటే మనకి సర్వేకు పడిపోతూ వచ్చిందండి బీఆర్ఎస్ గ్రాఫ్. లాస్ట్ మనకి 3 days 4 daysలో విపరీతంగా కాంగ్రెస్కి టర్న్ అవ్వటం మొదలైంది. మనకి ఎండ్ ఆఫ్ ద సర్వే అయ్యేటప్పటికి ప్రీపోల్ సర్వేలో మాకు 6.1% కాంగ్రెస్ లీడింగ్ వచ్చింది. మేము ఈ సర్వే తీసుకుంటానికి ఎక్కడ మనం ఒక రోడ్ల మీద కానీ అలా కాదండి, మనం హౌస్ టు హౌస్ వెళ్ళి డోర్ స్టెప్స్ దగ్గరే మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది కూడా మనం ఒక సైంటిఫిక్ మెథడ్లో మనకున్న 407 పోలింగ్ బూతుల్లో ప్రతి పోలింగ్ బూతుని ఒక్కొక్క పోలింగ్ బూత్లో 10 శాంపిల్ సైజు, అందులో 5 మేల్స్ని 5 ఫిమేల్స్ని ప్లస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని కలిసి మనం చేసామండి. ఇది దీంట్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు అన్ని వర్గాలు, కులాలు, మతాలు ఆటోమేటిక్గా కవర్ అవుతూ ఉంటాయి. మనకి తీసుకునే డేటా మనం తీసుకున్న ఈ 4000 శాంపిల్స్తో మనం 4 లక్షల ఓటర్ల యొక్క మనోగతాన్ని చెప్పాలి. అంటే మనకు ఎలాంటి సిస్టమ్ వాడుకోవాలి ఏంటి అనేది మా దగ్గర సిస్టమేటిక్ అండ్ మెథడాలజీని వాడి ఆ 4000 శాంపిల్స్కి 4,000 శాంపిల్ 4 లక్షల ఓటర్ని ఒక సరళీకృతం చేసి మేము ఒక రిపోర్ట్ని తయారు చేసామండి. సార్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఐఎన్సీకి 42% 2 చూపిస్తున్నారు, బీఆర్ఎస్కి 42% 1 చూపిస్తున్నారు. ఎడ్జెస్ అంటే ఇదేమైనా సమీకరణాలు మారొచ్చా లాస్ట్ వరకు? అండ్ మీరు తీసుకున్న దాంట్లో ఇప్పుడు 4000 శాంపిల్స్ అంటున్నారు కదా, సో వాళ్ళు హామీల పైన వచ్చారా లేకపోతే డబ్బులు కూడా చాలా పంచారు అనేసి ఒక రకంగా ఒక వార్తలు వస్తున్నాయి కదా? అవును, అంటే హామీల పరంగానూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి కావాలంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఉంటే అభివృద్ధి కలుగుద్ది అని. ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ గారు అయితే ఏదన్నా సరే, ఏదైనా స్టేషన్లో పని ఉన్నా లేదంటే వేరే ఏదైనా చేయించాలన్నా, ఎవరితో అన్న ఫోన్లో మాట్లాడాలన్నా ఎనీ టైం అవైలబిలిటీ, ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తే వస్తారని ఆయన సుమారుగా ఒక దశాబ్ద కాలంగా అక్కడ ప్రజలకి చాలా కన్వీనియంట్గా ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కొద్దిగా ఆయనకి సపోర్ట్ చేద్దామని అనుకున్నారు. యాక్చువల్గా సానుభూతి 2-3 సార్లు ఓడిపోయాడు ఆయన, ఆ సానుభూతి ఉంది. ఇంకోటి ఏంటంటే మనం అటు చూసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్ గారిది కూడా కొన్ని 10 సంవత్సరాల నుంచి బాగా తెలుసు జనాలకి. బట్ మాకు ఆ సానుభూతి ఫ్యాక్టరు ఆ రేంజ్లో మాకు అక్కడ కనపడలే ప్రజల్లో. సార్ బీహార్ సంగతి ఏమంటారు? బీహార్లో ఎన్డీఏ రాబోతుందనేసి ఇందాక మీరు ప్రెస్ మీట్లో చెప్తారు. సో అంటే అక్కడ ఆర్జేడీ కూడా ఆర్జేడీ చాలా టఫ్ ఉంది అంటే లోకల్ పార్టీ, మళ్ళీ బీజేపీ అక్కడ ఎన్డీఏ కూటమి అండ్ మహాగఠబంధన్ 3 దఫాలుగా వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. బట్ వ్యతిరేకత రావాలి జనాల్లో. బట్ అయినా సరే వాళ్ళు వ్యతిరేకత అయితే లేదు. మేము తీసుకున్న శాంపిల్స్ ప్రతి అసెంబ్లీలో మేము
500 శాంపిల్ సైజ్ చెప్పిన 105 శాంపిల్ సైజ్ చేసాము, 105 అసెంబ్లీలు చేసాము. దగ్గర 74,000 శాంపిల్స్ వరకు తీసాము. 74,500 శాంపిల్స్ దాకా తీసాము. మేము 74,500 శాంపిల్స్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మాకు ఒక్కొక్క సీట్లో ఎక్కడైతే బీజేపీ లాస్ట్ టైం పోటీ చేసి మళ్ళీ పోటీ చేస్తుందో అక్కడ లాస్ట్ టైం 5 to 6% మెజార్టీ వస్తే ఈసారి 12%, 13% అవుతుంది. నియర్లీ 15% మెజార్టీతో బీజేపీ కొట్టిన సీట్ ఏదైనా ఉందంటే 20-25. బట్ కాంగ్రెస్కి వచ్చేటప్పుడు విపరీతంగా అక్కడ లాస్ట్ టైం 10%తో గెలిచిన కాంగ్రెస్ సీటు కూడా 10-15%తో గెలిచిన కాంగ్రెస్ సీటు కూడా ఇప్పుడు అక్కడ ఓడిపోయే పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ మనం చూసినట్లయితే 7 నుంచి 8-9 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. బట్ అక్కడ ఆర్జేడీ ఏదైతే లాస్ట్ టైం గెలిచిందో అది మాత్రం కొంచెం చాలా స్ట్రాంగ్గా నిలబెట్టుకుంటుంది. కాకపోతే ఆర్జేడీ అండ్ బీజేపీ రెండింటికి వచ్చేటప్పటికి క్లియర్ మెజారిటీ ఒక 5-6%తో లాస్ట్ టైం గెలిస్తే తప్ప ఆర్జేడీ మ్యాక్సిమం బీజేపీకి అక్కడ అనుకూలంగా ఉంది. ఒకటి ఆర్జేడీ ఎంఐఎం అక్కడ ఓట్లను చీల్చింది అనేసి మనం అనుకోవచ్చా? అండ్ కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ఎలా ఉంది? కమ్యూనిస్టు పార్టీ అయితే బాగానే ఉందండి అక్కడ ప్రభావం. బట్ ఎంఐఎం కూడా కొంతవరకు తీర్చింది. యాక్చువల్గా ఇక్కడ జేఎస్పీ పర్సంటేజ్ ఎక్కువ ఉందండి. జేఎస్పీ అని జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ గారిది నియర్లీ 7% వరకు తీల్చారండి. జనరల్గా అందరూ ఒపీనియన్ ఏంటంటే జేఎస్పీకి వేసేది బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ బీజేపీకి సానుభూతి పరులు, బీజేపీ వాళ్ళు అందువలన జేఎస్పీకి వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఎక్కువగా ఎన్డీఏకి నష్టం అనుకున్నారు, కానీ మా సర్వేలో మేము చూసిన మహాగఠబంధన్కే నష్టపోయింది. ఏదైతే వ్యతిరేక ఓటు ఎవరైతే కొంచెం విసిగిపోయి ఈ గవర్నమెంట్ వద్దు మనం వేరే పార్టీకి వెళ్దామంటే ఆప్షన్ ఏముంది, మహాగఠబంధనే కదా, దానికి వెళ్దాం అనుకున్న ఓటుని ఈయన ఎక్కువగా క్యాప్చర్ చేశారు. దానివల్ల ఇంకొంచెం మరింత బీజేపీకి లాభం చేకూర్చింది. నష్టపోతుంది అనుకున్న బీజేపీకి ప్రశాంత్ కిషోర్ గారి వల్ల లాభం చేకూర్చింది కానీ నష్టం చేకూర్చదు. అందుకని లాస్ట్ టైం కంటే ఈసారి మరింత ఓట్లతో మరింత పర్సంటేజ్తో గెలుస్తారు. మేము మా అంచనా ప్రకారం బీహార్లో ఎన్డీఏ కూటమికి 153 నుంచి 163 వస్తాయండి. మహాగఠబంధన్కి 75 నుంచి 85 వస్తాయండి. ఇక ప్రశాంత్ కిషోర్ గారు 0-3, మన ఎంఐఎం పార్టీకి 1-4 అండ్ ఇది మన ఇక అదర్స్ ఉన్నాయి వాళ్ళు 0-3 వస్తాయండి. ప్లస్ అలయన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే బీజేపీ అలయన్స్కి 74 to 84 నియర్లీ 80 సీట్స్ అంటే 101లో వాళ్ళు 80% సీట్లను గెలుచుకున్నారు. వాళ్ళు పోటీ చేసిన 100 కోట్లలో 80 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందండి. జేడీయూ అయితే కొంచెం అంత లేదు, 58 నుంచి ఒక 60-63 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎల్జేపీకి 10 to 14 సీట్స్ వస్తాయండి. హ్యామ్స్కి 1-4, ఆర్ఎంకి 2-4. ఇక సెకండ్ కూటమి మహాగఠబంధన్ కూటమికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఆర్జేడీ అయితే చాలా ఈ కూటమిలో ఆర్జేడీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ మాత్రమే స్ట్రాంగ్ ఉందండి. 62 నుంచి 72 నియర్లీ 65-70 సీట్స్ వరకు ఆర్జేడీకి వచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ అయితే మరి చాలా సీట్లు లాస్ట్ టైం గెలిచిన సీట్లు కూడా ఓడిపోబోతుంది. 7 నుంచి 11, 8-9 సీట్లు వస్తాయన్నది మా అభిప్రాయం. లెఫ్ట్ పార్టీలు ఒక 8 నుంచి 10 సీట్లు అక్కడ వచ్చే అవకాశం ఉందండి. విఐపీ పార్టీకి అయితే మరి ఇంత తగ్గే అవకాశం ఉంది, 1 నుంచి 3 సీట్ల వరకే ఉంది. ఇక వేరే కూటమిలో మహాగఠబంధన్ వాళ్ళకు కూడా 0-2 వస్తాయండి, అంతే. రైట్, థ్యాంక్ యూ.